2018లో దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ప్రధాని నరేంద్ర మోదీ ఒక సంచలనమైన ప్రకటన చేశారు. 2025 నాటికి భారతదేశం $5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మారుతుందన్నారు. ఆ తర్వాత 2019లో ఈ గడువుని 2024కి జరిపారు. ఈ లోపల కోవిడ్ వచ్చింది, పరిస్థితి మారింది. మళ్ళీ 2025 అన్నారు. 2025 కూడా దాటిపోయింది. మరి ఆ $5 ట్రిలియన్ సాధించామా అంటే లేదు. ఇటీవల పార్లమెంట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ భారత్ $5 ట్రిలియన్ మార్కును చేరుకోవడానికి 2029 వరకు ఆగాల్సిందే అన్నారు. ఇక్కడ అసలు ప్రశ్న ఏంటంటే, ఒక దేశపు ఆర్థిక లక్ష్యాలు తరచూ ఎందుకు మారుతున్నాయి? కేవలం అంకెలతో, ప్రచారాలతో దేశ ప్రజలను నమ్మిస్తున్నారా? మన ఆర్థిక వ్యవస్థ క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోంది? ఈ వీడియోలో గణాంకాల ఆధారంగా నిజానిజాలను కట్టు విశ్లేషించుకుందాం. ముందుగా ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఎలా మారుతూ వచ్చాయో చూద్దాం. 2018లో దావోస్ ప్రపంచ వేదికపై 2025 నాటికి $5 ట్రిలియన్ రోడ్ మ్యాప్ అని ప్రభుత్వం తొలిసారి ప్రకటించింది. 2019 బ్రెజిల్ బ్రిక్స్ సమ్మిట్లో ఏమైందో తెలియదు కానీ గడువును ఒకేసారి ఏడాది ముందుకు జరిపి 2024కు మార్చారు. ఈ లెక్కల్లో మార్పు వెనుక ఉన్న మోడల్ ఏంటో, కారణాలేంటో ప్రభుత్వం ఎప్పుడూ వివరించలేదు. 2020-21 కోవిడ్ సంక్షోభంలో లాక్డౌన్ల కారణంగా భారత ఆర్థిక వ్యవస్థ ఏకంగా 7% కంటే ఎక్కువగా క్షీణించింది. స్వతంత్ర భారత్ చరిత్రలోనే ఇది అత్యంత దారుణమైన పతనం. ఆర్థిక వ్యవస్థ అంతగా దెబ్బతిన్నప్పటికీ హోంమంత్రి అమిత్ షా, విదేశాంగ మంత్రి జైశంకర్ మళ్ళీ 2025 నాటికే సాధిస్తాం అని 2022లో ధీమా వ్యక్తం చేశారు. మరి 2025 దాటేశాం, కానీ లక్ష్యం నెరవేరలేదు. అసలు నిజమేంటంటే, మనం ఇప్పటికీ $4 ట్రిలియన్ మార్కును కూడా దాటలేదని ప్రభుత్వం పార్లమెంట్లో ఒప్పుకుంది. ఇప్పుడు కొత్త గడువు 2029 అని చెప్తోంది ప్రభుత్వం. ఇక్కడ ఆర్థిక నిపుణులు ఒక ముఖ్యమైన విషయాన్ని ఎత్తి చూపుతున్నారు. ప్రస్తుతం $4 ట్రిలియన్ వద్ద ఉన్న మన ఆర్థిక వ్యవస్థ కేవలం చక్రవడ్డీ సూత్రం ప్రకారం సాదాసీదా పెరిగినా కూడా ఏదో ఒక రోజు 5 ట్రిలియన్లకు చేరుకోవడం పెద్ద వింతేమీ కాదు. ఇది చాలా సహజమైన ప్రక్రియ. కానీ ప్రభుత్వం ఈ పదాన్ని ఒక రాజకీయ ప్రచార సాధనంగా మార్చుకుంది. ఎప్పుడైతే 2025 గడువు విఫలమైందో ప్రభుత్వం వ్యూహాత్మకంగా తన నెరేటివ్ని మార్చేసింది. ఖచ్చితమైన తేదీలు చెప్పడం మానేసి ప్రధాని మోదీ ఆ రోజు ఎంతో దూరంలో లేదంటూ భావోద్వేగంగా మాట్లాడడం మొదలుపెట్టారు. దాంతోపాటు దృష్టిని ఏకంగా 2047కి మళ్లించి $35 ట్రిలియన్ అభివృద్ధి చెందిన భారత్ నినాదాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. అంటే టార్గెట్ 25 ఏళ్ల తర్వాత ఉంది కాబట్టి ఎప్పుడో సాధిస్తామని చెప్పే సుదూర లక్ష్యాల వల్ల ప్రస్తుత వైఫల్యాలపై ప్రశ్నలు అడిగే వాళ్ళు ఉండరు. సో ఇప్పటి వరకు చెప్పిన కల్పిత టార్గెట్లపై సమాధానం చెప్పకుండా తప్పించుకోవడానికి ఓ సులువైన మార్గం వచ్చిందనుకుంటోంది ప్రభుత్వం. అసలు మన ఆర్థిక వ్యవస్థ ఇలా ఎందుకు తయారైంది? రూపాయి ఎందుకు పాతాళానికి పడుతోంది? ఎక్స్చేంజ్ రేట్ మారటం వల్లే ఎకానమీ $5 ట్రిలియన్ టార్గెట్ లేట్ అయిందని సమర్థించుకోవడం ఎలా కరెక్ట్ అవుతుంది? అసలు రూపాయి విలువ ఎందుకు పడిపోతుంది? విదేశీ పెట్టుబడిదారులు మన దేశం నుండి తమ డబ్బును ఉపసంహరించుకోవడం వల్లనే కదా. ఇవే కాదు, భారత ఆర్థిక వ్యవస్థ ముందు మరిన్ని సవాళ్లున్నాయి. మన జీడిపిలో 7% వాటా ఇస్తూ దాదాపు 60 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్న ఐటీ రంగానికి ఏఐ రూపంలో పెద్ద ముప్పు ఏర్పడింది. డేటా ఎంట్రీ, బేసిక్ కోడింగ్ ఇట్లాంటి సాధారణ పనులను ఏఐ ఆటోమేటిక్ చేస్తుండడంతో కొత్త ఉద్యోగాల సృష్టి పడిపోతోంది. మరోపక్క మేక్ ఇన్ ఇండియా ప్రచారాలు భారీగా చేశారు తప్ప మోదీ పాలనలో జీడిపిలో తయారీ రంగం వాటా పెరగకపోగా మరింత తగ్గిపోయింది. ఇది దేశంలో సరైన పారిశ్రామిక పునాది లేదనడానికి రుజువు. మరో విషయం ఏంటంటే, దేశం మొత్తం జీడిపి పెరగడం పెద్ద విషయం కాదు, కానీ పౌరుడి సగటు ఆదాయం ఎంత అన్నదే ముఖ్యం. తలసరి ఆదాయంలో భారత్ ప్రపంచంలోని అత్యంత దిగువన ఉంది. చివరికి మన పొరుగున ఉన్న చిన్న దేశాలైన శ్రీలంక, బంగ్లాదేశ్ కంటే కూడా భారత్తో పోలిస్తే తలసరి ఆదాయంలో వెనుకబడి ఉన్నామంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. పెద్ద కంపెనీల ఆదాయాలు పెరుగుతున్నాయి తప్ప సాధారణ ప్రజల కొనుగోలు శక్తి పడిపోతుంది. ఇది కదా మన ఆర్థిక వ్యవస్థ అసలు రూపం. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, భారతదేశం ఏదో ఒక రోజు $5 ట్రిలియన్లు లేదా $10 ట్రిలియన్ మార్కును చేరుకోవడం ఖాయం. కానీ అసలు ప్రశ్న ఏంటంటే, ఆ అంకెలు సాధించేలోపు సామాన్య భారతీయుడి చేతిలో డబ్బు ఉంటుందా? యువతకు ఉద్యోగాలు లభిస్తాయా? ఇప్పటికైనా మైకుల్లో పొలిటికల్ స్టేట్మెంట్లు ఇవ్వడం కాకుండా అన్ఎంప్లాయ్మెంట్, మ్యానుఫ్యాక్చరింగ్,
ఐటీ రంగంలో ఏఐ లాంటి సవాళ్ళను ఎదుర్కొనే స్పష్టమైన ప్రణాళికను ప్రభుత్వం రూపొందించాల్సిన అవసరం ఉంది. మీకేమనిపిస్తోంది? 2029 నాటికైనా భారతదేశం $5 ట్రిలియన్ మార్కును చేరుకోగలదని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తప్పకుండా పంచుకోండి.